నిన్న మాట్లాడుతుండు మూసీకి అడ్డుపడతారా, మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు. ఆ తెలివి నీది, అడ్డుకునే తెలివి నీది. ఆనాడు మల్లన్న సాగర్ కడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని, ప్రజలు బతుకుతారని, బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబడుతుందని 48 రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినావు నువ్వు. 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నావు, 5 అంతల పరిహారం ఇవ్వాలన్నావు. కానీ మేము వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి 99% ప్రజలు కాన్సెంట్ అవార్డు, కంపల్సరీ అవార్డు కాదు, 99% మంది ప్రజలు మల్లన్న సాగర్లో కాన్సెంట్ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి తీసుకున్నారు. ఆ రోజు ఓన్లీ 1% మాత్రమే బలవంతంగా చేయాల్సి వచ్చింది. కానీ నువ్వు మూసీలో ఏం చేసినావు? మూసీలో మొన్న 300 ఇళ్ళు కూడా కొట్టినావు నువ్వు. కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు గంతే, ₹1 ఇయ్యలే వాళ్ళకు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో శాశ్వతంగా వాళ్ళకి అమ్ముకునే హక్కులతో కూడిన 250 గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం. 7.5 లక్షల రూపాయలు 18 ఏళ్ళు దాటిన ఇంట్లో ఎందరుంటే అందరికీ మనిషికి 7.5 లక్షల R&R ప్యాకేజ్ ఇచ్చినాం. ఫ్యామిలీ హెడ్తో పాటు మగపిల్లలు ఆడపిల్లలు 18 ఏళ్ళు దాటితే 7.5 లక్షల ప్యాకేజ్ ఇచ్చినాం. వాళ్ళకు కూడా హౌస్ సైట్ ఇచ్చినాం. ఎన్నో చేసినాం మేము ఆ రోజు. ఈయన ఏం చేసిండు? కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు గరీబోళ్ళకి ఇచ్చినట్టు అసైన్మెంట్ ఇచ్చిండు అంతే. పాత ఇంటికి ₹1 ఇయ్యలే, R&R ప్యాకేజ్ ఇయ్యలే. 2013 చట్టం ఫాలో కావాలన్నాడు. మూసీలు ఎందుకు ఫాలో కాలే? ఈయన ఇంకొక చెక్ ఇచ్చిండు వాళ్ళకు, 25,000 చెక్ ఇచ్చిండు. ఎవరికి? మూసీలో ఖాళీ చేయించిన వాళ్ళకు. మీకు తొవ్వంట ఖర్చుల కానీ 25,000 చెక్ ఇస్తే ఇది బౌన్స్ అయిపోయింది. ఈ చెక్కులు బౌన్స్ అయినాయి. ఇది చెక్కు కాపీ, వాళ్ళు ఇచ్చింది బౌన్స్ అయిన చెక్కులు. వాళ్ళని మోసం చేసినావు నువ్వు. కానీ కేసీఆర్ గారు అద్భుతంగా దేశంలో ఎక్కడ లేని R&R కాలనీ మల్లన్న సాగర్లో కేసీఆర్ గారు కట్టించారు. మేమేమంటున్నాం? నువ్వు ఆనాడేమో దీక్ష చేసి ప్రాజెక్ట్ను అడ్డుకునే ప్రయత్నం చేసినావు. ఆనాడు మా కాంగ్రెస్ తెచ్చిన 2013 చట్టం అమలు చేయవా అని మాట్లాడినావు. ఇప్పుడు మేము గదే అంటున్నాం, 2013 చట్టం అమలు చేయి. మూసీలో ఎవరినైతే ఇప్పటికే ఇండ్లు కూలగొట్టి నిర్వాసితులను చేసినావో వాళ్లకు 2013 చట్టం ప్రకారం దాన్ని అమలు చేయమని మేము అడుగుతున్నాం. నువ్వు అడిగిందే మేము అడుగుతున్నాం. మరి మేమేమో న్యాయం అడిగితే అడ్డుకుంటామన్నావు. మరి ఆ రోజు నువ్వు చేసింది ఏంది? అడ్డుకోవడమేనా? దానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంది? నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఆ రోజు కేసీఆర్ గారు ఒక దీక్షతో ఆయన ప్రయత్నం చేసిండు, మల్లన్న సాగర్ కట్టిండు. కనుకనే ఇవాళ మల్లన్న సాగర్ తెలంగాణకు గుండెకాయ అయింది. మల్లన్న సాగర్ హైదరాబాదుకు రైతాంగానికి ఒక వరంలాగా మారింది. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగరే లేకపోతే నీకు ఎక్కడి 20 TMCలు? నువ్వేదో పెద్ద పోజులు కొడుతున్నావు, నోరుంది కదా అని రెచ్చిపోతున్నావు. నోరుంది కదా అని గాయ పెట్టినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు. నువ్వు ఇలా నిజాలను, మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి నిజాన్ని అబద్ధంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు, కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈరోజు ఆ మల్లన్న సాగరే ఈరోజు వరమైంది. ఆనాడు నువ్వు ఎన్ని అడ్డాంకులు పెట్టినా ఇవాళ వచ్చింది. ఇప్పటికైనా వైఎస్ఆర్ కట్టిండు, మేమే కట్టినాం, ఏలంపల్లి కట్టినాం, మల్లన్న సాగర్ కట్టినాం అనే పిచ్చి మాటలు మాని క్షమాపణ చెప్పు, నిజాలు ఒప్పుకో. నువ్వు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది కనుకనే ఇవాళ హైదరాబాద్కు మంచినీళ్ళు వస్తున్నాయి. మూసి ఇవాళ శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతుందంటే అది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో మాట అంటాడు, బీఆర్ఎస్ ప్రభుత్వం అట హైదరాబాద్కి అసలు నీళ్ళే తెలియదట, 10 ఏళ్లలో ఒక చుక్క తెలియదట, ₹1 ఖర్చు పెట్టలేదట. బీఆర్ఎస్ రాకముందు హైదరాబాద్లో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నల్లా వస్తుండే. హైదరాబాద్లో నీటి యుద్ధాలు జరుగుతుండే మంచినీళ్ళ కోసం. వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని ప్రజలు, మీలో కూడా ఎంతోమంది అప్పుల పాలైన వాళ్ళే ఉన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ త్రాగునీటి మీద ఖర్చు పెట్టింది. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తెచ్చే మంచినీటి పథకం 2008లో ప్రారంభమై 7 ఏళ్ళైనా మీరు పూర్తి చేయలే. అందులో రైల్వే క్రాసింగ్స్ పెండింగ్ ఉండే, మిలిటరీ ల్యాండ్ పెండింగ్ ఉండే, ల్యాండ్ ఎక్విజేషన్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రైల్వే అధికారులను, మిలిటరీ అధికారులను పిలిపించి ఒప్పించి మెప్పించి 2 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అటు ఎల్లంపల్లి పూర్తి చేసినాం, ఆ ఎల్లంపల్లి టు హైదరాబాద్ వాటర్ సప్లై స్కీమ్ను కూడా పూర్తి చేసింది బీఆర్ఎస్ఏ. కృష్ణా ఫేజ్ 3 కూడా పెండింగ్లో ఉంటే దాని పనులను కూడా పూర్తి చేసి కృష్ణా ఫేజ్ 3 నీళ్ళని తెచ్చింది కూడా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వమే. అట్లా కాకుండా మాకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో
1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 56 రిజర్వాయర్లు 2600 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. ఓఆర్ఆర్ లోపల ఫేజ్ 2 ఫేజ్ 1 ఫేజ్ 1లో 750 కోట్లు, ఫేజ్ 2లో 1370 కోట్లు ఖర్చు పెట్టి ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని గ్రామాలకు మున్సిపాలిటీలకు కూడా 2000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి అక్కడ కూడా మరి వాటర్ ఓహెచ్ఎస్ఆర్లు అదేవిధంగా పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇచ్చినాం. మీ సుంకిశాల కూడా హైదరాబాదుకు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకోవాలి. 60 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా భవిష్యత్తు 100 ఏళ్లకు సరిపోయేటువంటి ఆలోచనతో 60 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా సుంకిశాలను ప్రారంభిస్తే దాన్ని మీరు కుప్పగూలగొట్టారు. మీరు ఇవాళ దాన్ని ఆ ప్రాజెక్టును డిఫంక్ చేసి కూర్చున్నారు, దాన్ని పూర్తి చేస్తలేరు, పెండింగ్లో పెట్టిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు తీర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వమే. రంగారెడ్డి జిల్లా గురించి మాట్లాడుతావు, అసలు నీకు మినిమం అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు మీరు ప్రాణహిత చేవెళ్లలో రంగారెడ్డి జిల్లాకు పెట్టింది కేవలం 1,50,000 ఎకరాలే, 1,50,000 ఎకరాలకే పెట్టిండ్రు. కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 6,50,000 ఎకరాలకు మేము ఇలా ప్రతిపాదించినాం. అంటే ఒక ఆనాడు వికారాబాద్ కానీ, పరిగి కానీ, తాండూరు కానీ ఇవేవి కూడా ఆ రోజు లేవు. ఇలా వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 6,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా కేసీఆర్ గారు రూపకల్పన చేసినారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్ణానదిలో నీటి వాటా కోసం మనం పోరాడుతున్నాం. రంగారెడ్డి జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వస్తుంది. గోదావరి నుంచి మనం ఇప్పుడే సప్లిమెంటేషన్ చూపిస్తే అక్కడ ట్రిబ్యునల్ ముందు మన అవార్డులో మన వాదన వీగిపోయే అవకాశం ఉంటుంది, మన నీటి కేటాయింపులు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి మనం ఆ రోజు కృష్ణానదిలో మనకు నీళ్లు ఉన్నాయి, మనకు వాటా ఉందని చెప్పి గ్రావిటీ ద్వారా ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా 6.5 లక్షల ఎకరాలకు రంగారెడ్డికి నీళ్ళు ఇచ్చాం. ఇవాళ ఉద్దండాపూర్ రిజర్వాయర్ దాదాపు పూర్తయింది. కాలువలు తవ్వుతే ఏడాది అర్థంలోగా రంగారెడ్డి జిల్లాకు 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. గా పనిచేయి, నీకు నిజాయితీ ఉంటే. ఎంతసేపు తొండి మాటలు మాట్లాడు కాదు కదా, నిజాయితీగా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయి. మల్లన్న సాగర్ గురించి కూడా ఇందాక మీరే అన్నారు, ఒక మాట విన్నారు. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే 2008-9లో కట్టిండి అన్నాడు కదా. 2014లో రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. నిన్ననేమో 2008-9లోనే రాజశేఖర రెడ్డి గారే మల్లన్న సాగర్ కట్టిండ్రు అన్నారు 2008-9లో. 2014లో అసెంబ్లీలో ఏం మాట్లాడిండో ఒక్కసారి చూడండి. ఏమన్నాడు? 5,000 కోట్లు ఖర్చు పెడితే తట్టెడు మట్టి ఎత్తలేదు అన్నాడు. తట్టెడు మట్టి ఎత్తలేదు ప్రాణహిత చేవెళ్ళలా అని 2014లో అసెంబ్లీలో మాట్లాడిండు, రికార్డులో ఉంది అసెంబ్లీలో. నిన్నేమంటాడు? 2008-9లోనే మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి కట్టినట్టు. అబద్ధాలకు కూడా హద్దు పద్దు లేకుండా పోతుంది. జోక్ అయిపోయింది. ఒక ముఖ్యమంత్రి మాటలు ఇక ప్రజలు రేపు నమ్మకుండా అయిపోతున్నారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ దేవుడి మీద ప్రమాణం చేసి పొద్దున్న లేస్తే ఈయన అబద్ధాలే మాట్లాడుతున్నాడు. అంటే అసలు మల్లన్న సాగర్నే తన ఖాతాలో వేసుకుంటున్నటువంటి ఈ గుంపు మేస్త్రి గోబల్స్కే తాతగా మారిపోయింది. గోబల్స్ అంటేనే ఆయన అబద్ధాలకు మారిపోయారు, ఆయనకు తాత అయిపోయింది. అసలు ఆ 2 పిల్లలు గిట్ట రిపేర్ అయిపోతే కాళేశ్వరం కూడా నేనే కట్టిన అంటాడో ఏందో, మేమే కట్టిన వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్ అంటాడో ఏమో అనిపిస్తుంది నాకైతే. ఆ సెక్రటరియట్ కూడా పునాదిరాలు నేనే మోసిన అంటాడు మళ్ళీ ఎక్కువ మాట్లాడితే. లేదంటే మనం అమరవీరుల స్తూపం కట్టినాం, ఆ చిహ్నానికి కూడా నేనే మేస్త్రి అయినా అని మాట్లాడినా ఆశ్చర్యం లేదు రేవంత్ రెడ్డి. చివరికి జిల్లాల్లో కట్టిన కలెక్టరేట్లు కూడా కాంగ్రెసే కట్టిందన్నా ఆశ్చర్యం లేదు. కానీ ఎట్లా మాట్లాడుతుంది మనం చూస్తలేమా? ఇక ఎక్కువ మాట్లాడితే చార్మినార్ కూడా నేనే మా తాత కట్టినట్టాడు.